హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ వీడియోలో మనం 3, 4, 5 ఈ 3 ఐకానిక్ టవర్ల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి వివరణ అయితే మీ అందరికీ తెలియజేయబోతున్నాను. మరీ ముఖ్యంగా 5వ నెంబర్ ఐకానిక్ టవర్ జిఏడి ఐకానిక్ టవర్ దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చూపిస్తాను. మనం ఇప్పుడు 5, 4, 3 ఈ విధంగా పైనుంచి కిందికి ఐకానిక్ టవర్లని చూడబోతూ ఉన్నామండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది జిఏడి 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే డయాగ్రిడ్ కాలమ్స్. ఫస్ట్ లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్ అన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండో లెవెల్లో కూడా 24 డయాగ్రిడ్ కాలమ్స్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఇక కోర్ వాల్ విషయానికి వచ్చినట్లయితే రెండో లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్తో సమానంగా నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. ఇక టవర్ క్రేన్ల విషయానికి వచ్చినట్లయితే ఇప్పటి వరకు ఒక టవర్ క్రేన్ పనిచేస్తూ ఉంటే ఇప్పుడే మనం చూడొచ్చు జూమ్ లైన్ అనే ఇంకొక టవర్ క్రేన్ కూడా ఇన్స్టాల్ చేశారు. ఇక మనం ఐకానిక్ టవర్ లోపలికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినట్లయితే చూడొచ్చండి, మనం ఏదైతే థంబ్నెయిల్లో పెట్టుకున్నామో అదే విధంగా ఏంటంటే ఫస్ట్ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ పైన స్లాబ్కి అయితే సిద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఐకానిక్ టవర్ చుట్టూతా కూడా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ పైన బీమ్స్ అన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. బీమ్స్ అన్నీ ఫిక్స్ చేసి వాటిపైన డెక్ షీట్లను కూడా నిర్మాణం చేశారండి. డెక్ షీట్లు నిర్మాణం చేసి ఇక పైన ఐరన్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ డెక్ షీట్ల వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి ఒక కామెంట్ కూడా మనల్ని అడగడం జరిగిందండి. దానికి సమాధానం ఏంటంటే ఏదైతే షట్టరింగ్ వర్క్ ఉందో ఆ షట్టరింగ్ వర్క్ అనేది ఈ డెక్ షీట్ల నిర్మాణం చేయటం వలన ఆ షట్టరింగ్ వర్క్ చేయవలసినటువంటి అవసరం ఉండదు. అదేవిధంగా సమయం కూడా చాలా ఆదా అవుతుంది. ఎందుకంటే ఈ డెక్ షీట్లని ఇక తిరిగి తీయరు, అలాగే వదిలేస్తారు. ఆ స్లాబ్ కింద అలాగే వదిలేస్తారండి. దానివలన ఈ షట్టరింగ్ వర్క్, ఈ కార్మికుల ఖర్చు ఇవన్నీ ఏమి ఉండవు. కేవలం షట్టరింగ్ ఖర్చు మాత్రమే ఉంటుంది, ఈ డెక్ షీట్ల ఖర్చు మాత్రమే ఉంటుంది. అందువలన ఈ ప్రధానమైనటువంటి నిర్మాణాలలో ఈ డెక్ షీట్లు అనేవి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి అని మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక మనం ఈ 5వ నెంబర్ ఐకానిక్ టవర్ లోపలికి రావడం కూడా జరిగింది. కోర్ వాల్ లోపల కూడా మనం చూడొచ్చండి. చూసినట్లయితే అన్ని కోర్ వాల్ నుంచి ఈ బీమ్స్ అనేవి ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే ఈ బీమ్స్ పైన లోపల కూడా డెక్ షీట్లు నిర్మాణం చేశారు. అంటే ఒక ఫ్లోర్ అంటే కేవలం మనం ఏదైతే డయాగ్రిడ్ కాలమ్స్ మరియు కోర్ వాల్ బయట వైపున చూస్తున్నామో ఆ బయట వైపున మాత్రమే కాదండి, కోర్ వాల్ లోపల కూడా స్లాబ్ వర్క్ అనేది చేస్తారు. దానికి ఉదాహరణగానే ఇక్కడ మనం చూడొచ్చు ఈ బీమ్స్ మరియు ఈ డెక్ షీట్లు ఈ విధంగా నిర్మాణం చేయటం మనం చూడొచ్చు. ఏదైతే ఈ ఆటోమేటిక్ జంపింగ్ సిస్టమ్ ఈ టెక్నాలజీ ఉందో ఇది ఫస్ట్ లెవెల్ బీమ్స్ కాలమ్స్ పైన కూడా నిర్మాణం చేశారు. అంటే ఇక ఈ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఫస్ట్ లెవెల్ స్లాబ్కి ఇక ఎలాంటి అడ్డంకము లేదు అని మనమైతే చెప్పుకోవచ్చు. చూడొచ్చు క్లియర్గా 4 వైపులా కూడా ఈ విధంగా నిర్మాణం చేశారు. ఇప్పుడు మనం 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర నుంచి 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరికి రావడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్ మనం ఇచ్చేసాం. ఏంటంటే స్లాబ్ లెవెల్కి వెళ్తుంది, పైన ఐరన్ వర్క్ జరుగుతుంది, డెక్ షీట్ల పైన అతి తొందరలో స్లాబ్ వేస్తారు అని. ఇక మనం 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ కూడా పరిస్థితులు కాస్త వేగంగానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్లో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇక రెండో లెవెల్లో మనం చూసినట్లయితే రెండో లెవెల్లో కూడా ఒక 18 డయాగ్రిడ్ కాలమ్స్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఇక ఫస్ట్ లెవెల్ స్లాబ్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఫస్ట్ లెవెల్లో 3 వైపులా ఈ డెక్ షీట్లని నిర్మాణం చేశారు. ఇక లోపల కోర్ వాల్ లోపల ఇక ఎలాంటి వర్క్ అయితే జరగలేదు. మనం క్లియర్గా కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ 3, 4, 5 ఈ 3 ఐకానిక్ టవర్లలో ఫస్ట్ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ పైన స్లాబ్కు సిద్ధమైనది మాత్రం జిఏడి ఐకానిక్ టవరేనండి. అలాగే 1, 2 ఐకానిక్ టవర్లలో ఇంకా ఈ స్లాబ్కు సంబంధించి ఎలాంటి పనులైతే జరగడం లేదు. కానీ డయాగ్రిడ్ కాలమ్స్ మనం చూసే 3వ లెవెల్కి కూడా వెళ్ళటం, అలాగే కోర్ వాల్ కూడా హైట్కి వెళ్ళింది. కానీ
ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర డయాగ్రిడ్ కాలమ్స్ 2వ లెవెల్లో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఫస్ట్ లెవెల్లో స్లాబ్కు సంబంధించి పనులు కూడా ఇవేవైతే ఉన్నాయో డెక్ షీట్లు ఉన్నాయో వాటిని కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం లోపలికి వచ్చి మరి క్లియర్గా చూపిస్తున్నాం అనండి. ఇదిగోండి, ఒక్కొక్క ఫ్లోరు మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే ఈ బీమ్స్ కాలమ్స్ ఎక్కడైతే ఈ కోర్ వాల్కి కనెక్ట్ అవుతాయో అక్కడ ఐరన్ ప్లేట్లు ఉంటాయండి. ఈ కోర్ వాల్లో మనం అది ఒక ఫ్లోర్గా భావించవచ్చు. ఎంత హైట్గా వెళ్ళిపోయిందంటే 3వ నెంబర్ ఐకానిక్ టవర్ లోపల చూడొచ్చు. తల పైకి ఎత్తి మరీ చూడాలి. నిటారుగా తల పైకెత్తి చూస్తే కానీ సరిపోదండి. ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైన గుర్తింపు ఏంటంటే కోరువాలే. ఈ కోరువాల్ అనేది 5 ఐకానిక్ టవర్లలో ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరే హైట్గా కనిపిస్తూ ఉంది. అంటే ఇది ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా మనమైతే భావించవచ్చు. ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఇవన్నీ మనం క్లియర్గా చూడవచ్చండి. ఇక్కడ నుంచి చూడవచ్చు 2వ లెవెల్లో కూడా నోడ్లు అయితే ఫిక్స్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 3వ లెవెల్ డయాగ్రిడ్ కాలంని ఫిక్స్ చేసినప్పటికీ కూడా దానితో సమానంగా కోరువాల్ అయితే నిర్మాణం జరిగి ఉంది ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర. ఇక మనం ఇప్పుడు చూద్దామండి 4వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ 4వ నెంబర్ ఐకానిక్ టవర్ అనేది కోరువాల్ అయితే హైట్గానే వెళ్ళింది, కానీ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇంకా ఫస్ట్ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ను కూడా పూర్తి చేయలేదండి. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు నోడ్లు ఇంకా ఫిక్స్ చేయలేదు. ఫస్ట్ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ పైన మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఈ 5 ఐకానిక్ టవర్లలో కాస్త నెమ్మదిగా పని జరుగుతున్నటువంటి ఐకానిక్ టవర్ ఏదైనా ఉందంటే అది 4వ నెంబర్ ఐకానిక్ టవరే. అది మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఎందుకంటే ఫస్ట్ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్సే ఇంకా పూర్తి అవ్వలేదు కనుక. చూసారా, ఇది ఐకానిక్ టవర్ల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇక తర్వాత ఇదే వీడియోలో మనల్ని చాలామంది అడుగుతూ ఉన్నారు కామెంట్ రూపంలో, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ యొక్క పరిస్థితి ఏంటి అని మనల్ని అయితే అడుగుతూ ఉన్నారు. చూసినట్లయితే ఇదిగోండి, ఇక్కడ బసవతారకం ప్రధానమైనటువంటి హాస్పిటల్ భవనం ఎక్కడైతే నిర్మాణం జరుగుతుందో అక్కడైతే ఒక 30 నుంచి 40 అడుగుల లోపలికైతే పునాదులు తవ్వుతూ ఉన్నారు. ఇది మనం క్లియర్గా చూడొచ్చండి. బయటికి మనం చూసినట్లయితే E7 రోడ్డు గుండా ప్రయాణిస్తూ ఉన్నట్లయితే అసలు ఇక్కడ ఏం పని జరుగుతుందో ఏంటో ఎవ్వరికీ తెలియదు. కానీ మనం ఆ రోడ్డు పైకి వచ్చి ఈ లొకేషన్లో కనుక వచ్చి చూసినట్లయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పని మనకు క్లియర్గా అర్థమవుతుంది. పనులు మొదలైన దగ్గర నుంచి అసలు ఎప్పుడూ ఆగలేదండి, పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ విధంగా పునాది వర్క్ జరుగుతూ ఉంది. దూరంగా బ్లూ రేకుల షెడ్లు అవన్నీ చూస్తున్నాం కదా, అవే వర్కర్స్ క్యాంపులు. ప్యారలల్గా అన్ని పనులు వెళ్తూ ఉన్నాయి. వర్కర్స్ క్యాంపులు నిర్మాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పక్కన ఒక రెడీమిక్స్ ప్లాంట్ను కూడా నిర్మాణం చేశారు. ఎందుకంటే రేపు ప్రధానంగా ఇక్కడైతే రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్ అయితే జరగబోతూ ఉంది. ఎప్పుడైతే ఈ పునాది వర్క్ ఈ మొత్తం ఎర్త్ వర్క్ చేస్తారో ఇక పైన ఒక లెవెల్లో కాంక్రీట్ వేసేసి వాటిపైన ఐరన్ వర్క్ చేసి రాఫ్ట్ ఫౌండేషన్ అయితే వేస్తారండి. అది చాలా పెద్ద వర్క్. మనం చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. మొత్తం ఫస్ట్ ఫేజ్లో 500 పడకల హాస్పిటల్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక అది 2వ ఫేజ్లో 1000 పడకల హాస్పిటల్కి అయితే ప్రమోట్ చేస్తారు, అప్గ్రేడ్ చేస్తారండి. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తం 700 కోట్ల రూపాయలను అయితే ఈ హాస్పిటల్ భవనం కోసం ఖర్చు చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్, మొత్తం 20 ఎకరాలలో ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నటువంటి పనులు ఈ విధంగా అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలండి, ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం చేసిందో కంపెనీ SRR కంపెనీ, సేమ్ అదే కంపెనీ ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కూడా రాజధాని అమరావతిలో నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మనం ఒక విషయం అయితే క్లియర్గా చెప్పుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణాన్ని ఈ SRR కంపెనీ అనేది చాలా వేగంగా పూర్తి చేసింది. అదే స్పీడ్తో అదే ఇన్స్పిరేషన్తో ఇక్కడ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా వేగంగా పూర్తి చేస్తారు అనేటువంటి ఒక భావన అయితే మనందరిలో ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఈ క్యాన్సర్ హాస్పిటల్కి కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ లైన్ కూడా నిర్మాణం చేశారండి. ఇక్కడ కేవలం
ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చాలా దూరం నుంచి ఈ ఎలక్ట్రికల్ లైన్ అయితే నిర్మించడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.